శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 57వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచితేహా నిరయత వనేవా హర్మ్యేవా సమకర్ణిపాతో హిమకరః. శ్రీమాత్రే నమః. దృశా కటాక్ష దృశ్యా ద్రాగేయస్య దీర్ఘతరయా దరదళిత నీలోత్పలరుచా దరదళిత మీషద్వికసితం నీలోత్పలం ఇందీవరం తస్యేవ రుచిః కాంతిర్యస్య సా తయా దవీయాంసం దూరవర్తినం దూరశబ్దస్య స్థూలదూర ఇత్యాదినా సూత్రేణ యణోలోపః పూర్వవర్ణస్య గుణే కృతే అవాదేశే కృతే సిద్ధం రూపం ద్రవీయావితి. దీనం దరిద్రం స్నపయ స్నపనం కురు కృపయా దయయా మామపి ఇతర జన సాధారణ్య మపి శబ్దార్థ శివే మంగళాత్మికే. ధన్యో భవతి కృతార్థో భవతి నచతే తవ హానిః ద్రవ్యనాశః వనే వా అరణ్యే వా హర్మ్యే వా ప్రాసాదే వా సమకరనిపాతః సమం తుల్యం యదా భవతి కరాణాం కిరణానాం నిపాతః వ్యాపనం యస్య యథోక్తః హిమకర శీతరశ్మిః స్వచ్ఛాంతః కరణానాం సర్వసాధారణ్యం స్వభావసిద్ధమితి భావః. సమస్త జగత్తులో మిళితమైన ఉన్న శ్రీమాత కటాక్ష వీక్షణాలను లభ్యం చేసుకోగలిగిన వారికి లభించే అతీత శక్తి గురించి ఈ శ్లోకంలో ఆచార్యులు వారు వివరిస్తున్నారు. ఆచార్యులు వారి భావన: అమ్మా, ఓ తల్లి, హే పార్వతీమాత, మంగళమూర్తి, మిగుల పొడవైనదియు కొంచెము వికసించిన నల్ల కలువల వంటి కాంతి కలదియనగు నీ కడగంటి చూపులోని కృపారసము చేత అతి దూరముగా ఉండి దరిద్రుడినై ఉన్న నన్ను సైతము నీ కన్నుల నుండి వచ్చిన కరుణారసముచే తడుపమ్మా. ఆ మాత్రము నీ కరుణారసం నన్ను తడిపితేనే నేను కృతార్థుడనగుచున్నాను. నీ కరుణరసం నాపై కొద్దిగా ప్రసరింపచేసినచో నీకు ఎటువంటి కొంచెమైన ద్రవ్య హాని కలుగదు కదమ్మా. అతి శీతకరుణుడైన చంద్రుడు రాజప్రసాదమునందు కాని అరణ్యమందు కాని సమానముగా తన కిరణమును ప్రసరింపచేయుచున్నాడు కదా. ఇక అంతరార్థమేమనగా, ఈ సృష్టి అంతా శ్రీమాత ఆత్మీయమైనప్పుడు తన వారలు కాని పెరవారలు కాని అను భేదములు లేవు కదా. స్వచ్ఛమైన అంతఃకరణము గల వారలకు అందరి యందును సమానముగా వర్తించుట వారి స్వభావ సిద్ధమని, ఆత్మీయులను గురించి ప్రత్యేక దృష్టి లేదని ఈ శ్లోక ధ్వని ద్వారా ఆచార్యులు వారు తెలియచేసినారు. చంద్రుడు శ్రీదేవి నేత్రములకు ఒక రూపం.
ఆ చంద్రునికి సర్వ సమభావం ఉన్నప్పుడు శ్రీమాతకు ఉన్నట్లే కదా. ఆ చంద్రుడికి సర్వ సమభావం ఉన్నప్పుడు శ్రీమాతకు కూడా ఉన్నట్లే కదా. చంద్రుడు శ్రీమాత యొక్క నేత్రమే కదా. ద్రాఘీయస్య అనగా దీర్ఘమైనది అని అర్థం. శ్రీమాత దృష్టి దీర్ఘమైనది. అందువలన ఎక్కడో దూరంగా ఉన్న భక్తునిపై నేత్ర ప్రసారం చేయుటలో కష్టము ఏమాత్రమూ లేదు. సంసార క్లేశ పర్యాకులు ఎప్పుడు దీనులే ఉంటారు. అటువంటి నా వంటి దీనుడిపై నీ కరుణారసం కొంచెం ప్రసరింపచేస్తే నీ దీర్ఘచూపుకు ఏమాత్రం ఆయాసం కొంచెం కూడా లేదు కదమ్మా. చంద్రుడి వలన ఔషధములు ప్రాణశక్తి కలిగి వృద్ధి పొందుతూ ఉంటాయి. అందువలన చంద్రుడు తమ కిరణములను వనముల యందు అధికముగా ప్రసారము చేసి భవనముల యందు అల్పంగా ప్రసారం చేసే పక్షపాతి కాదు కదా. అట్లే శ్రీమాత కరుణా దృష్టి నీ పాదాల చెంత ఉన్న వారిపై ఎక్కువ, నీ నుండి దూరంగా ఉన్న వారిపై తక్కువ ప్రసారం చేసే పక్షపాతం లేకుండా సమాన కృప ప్రసరింపచేస్తుంది. అసలు నేను దీనుడను, నాపై నీ కరుణా ప్రసారం కొంచెం ఎక్కువగా ప్రసరింపచేయాలి కదమ్మా. నా యందు అధికంగా నీ కరుణా దృష్టి ప్రసరింపచేసినా నీకు పక్షపాతము ఆపాదింపబడదు. శ్రీమాత కటాక్షం శ్రీమాత ఉపాసకులకు మాత్రమే కాదు, పరిమితము కాదు. అరణ్యంలోనూ భవనాలపై చంద్రకిరణాలు సమానంగా ప్రసరించినట్లు శ్రీమాత కరుణ అందరిపైన సమానంగా ఉంటుంది. ఈ భావన సమన్వయం చేసుకునేవారే భాగ్యవంతులు అవుతారు. ఇక లలితా సహస్రనామంలోని హయగ్రీవులు వారు శ్రీమాత నేత్రములను ధరాందోళిత దీర్ఘాక్షి అని స్తుతించారు. అనగా భయము నశింపచేయు దీర్ఘమైన చెంచలములైనట్టి కన్నులు కలది. శ్రీమాత కడగంటి చూపు పడినంత మాత్రమున భయము నశించును అని భావన. కటాక్షపాత మాత్రేణ భయనాశ ఇది యావత్. ఇక శ్రీదేవి అనాయాస సాధ్యముగా బహుతర కీర్తి ధర్మోపజన కేళితో అనాథ విపన్న సముద్ధరణ పాండిత్యముతో అనవధిక సంభావనముతో రక్షణాత్మికయై సత్కర్మముల నిహితావలంబనము చేయుట ఉచితమని భావన. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.